మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడా, పూజార్హుడా, పరిశుద్ధ దేవుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ వాత్సల్యత ప్రతి ఉదయం మా పట్ల నూతనంగా పుట్టింది కనుక వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నైనా, నమ్ముటికి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అని చెప్పిన తండ్రి, నీ పాదములు పట్టుకుని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. సమయంలో మమ్మల్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే వ్యర్థం ప్రభు. నాయన, మా వాక్యం మీది, మీరు విరిచి ఇవ్వండి. మా అందరి హృదయాలకు తగిన వాక్యం ఇవ్వండి. మేము నిన్ను సంపూర్తిగా తెలుసుకుంటూ మాకు నీ కృప ఇచ్చి దినదినం ఎదగడానికి సహాయం చేయవలసింది. సజీవుడును మహాగణుడైన యేసుక్రీస్తునామమున సమయాన్ని, మమ్మల్ని, మా హృదయాల తలంపులు సమస్తం సమర్పించుకుంటూ నీ నామనికే మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తూ నీ ఆత్మ సంచారం దయచేస్తున్నారు కనుక స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలమ్మా. మరి సమయాన్ని ఇచ్చిన ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. అవునండి, ఉదయకాల సమయంలో మరి మరొక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. మరి నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో మార్లు మన జీవితాల్లో దేవుడు తన యొక్క కృపను తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉంటున్నారు కదా. మరి ఆయన వాక్యము నమ్మదగింది. ఆయన వాక్యము నమ్మదగింది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి గత వారంలో చూసినట్లయితే 4 విషయాలు నేను ఆలోచన చేయాలని ఇష్టపడుతున్నాను. 4 విషయాలు. అది రాజునొద్దకు పోయిన స్త్రీలు, ఎస్తేరు గురించి మనం విన్నాం. ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. నో మ్యాటర్, దేవుడు ఎలాంటి వారినైనా తను పైకి లేపాలి అనుకొని తన ప్రణాళికలో సిద్ధపరిచిన బిడ్డల్ని తీసుకుని వస్తాడు. ఒక క్యాప్టివ్ని, అంటే ఒక బానిసని ప్రభు తెచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ బానిస మరి నిజంగా బానిసలాగానే ఉంచలే ప్రభు యొక్క ప్రణాళిక చూడండి. ఒక బానిసగా ఆ దేశానికి వచ్చి ఎవరిలాగా ఉందంటే రాణి అయింది. యూదులందరూ పట్టబడినప్పుడు మొర్దెకైని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి, మొర్దెకైకేమో గేటు కాపలా ఉండేది చేసినాడు. తల్లిదండ్రులు లేనటువంటి ఆమెని, దీనురాల్ని, అంటే ఒక బానిసని, ఒక ఎన్నిక లేనటువంటి ఆమెని దేవుడు పైకి లేపినట్టుగా చూస్తున్నాం. ఆమె హంబుల్ హార్ట్, లేకపోతే ఆమె యొక్క ఏమంటారు, ఆమె దీనత్వం కలిగిన స్థితిని దేవుడు ఏం చేశాడు? దీనులను పైకి లేవనెత్తే దేవుడని రుజువు చేసుకున్నాడు. నన్ను దీనులుగా ఆయన ఎదుటిన్నట్లయితే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగినట్లయితే తప్పకుండా తగిన సమయంలో పైకి లేపేటువంటి దేవుడు. ఆయన ప్రణాళికలో బీదలే కానీ, గొప్పలే కానీ, తల్లిదండ్రులు లేని వారే కానీ, ఎవరైనా కానీ తన ప్రవర్తన ఫలమును అనుభవిస్తారు. చూడండి, ప్రవర్తన ఫలం చాలా ముఖ్యం. మన యొక్క ప్రవర్తన బట్టి మనకు ఫలం. మన జీవితాల్లో చాలాసార్లు ఈ ప్రవర్తనే బాగు చేస్తుంది, ఈ ప్రవర్తనే పాడు చేసేస్తుంది. ఈ ప్రవర్తన బట్టి దేవుడు ఫలం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వష్టి యొక్క ప్రవర్తన బట్టి ఆమెను పక్కకు నెట్టినాడు. ఆయన ప్రణాళికలో దీనురాలైన ఎస్తేరుని పైకి లేపినాడు. ఆమెకి షూషన్ కోటలో ఒక శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చాడు. ఎంత మంచి ఆధిక్యత కదండి. బహుశా నేను అనుకుంటాను, ఏమి లేనటువంటి బానిసలకి ఏముంటది, సొంత ఇల్లు ఉండదు, సొంత ఏముండదు. అలాంటి ఆమెను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టినారంటే ఆశ్చర్యంగా రాజగృహంలో అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టాడు. టైం ఈ టైంలో దేవుని కోసం నిలబడినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఇన్ టైం గాడ్ విల్ వర్క్. ఇన్ టైంలో దేవుడు వర్క్ చేస్తాడని
నాకు చాలా ఆశ్చర్యమైన ఒక మాట నేను ధ్యానం చేస్తా ఉన్నాను దీని గురించి. అయితే దుష్టుడైన హామాను ఏం చేశాడట, యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఎవరా అయితే రాణి అని ఎస్తేరు, నీకేం కావాలని, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానన్నాడు. అయితే మనమైతే ఎగిరి గంతేసి రాజ్యం మట్టుకు ఇస్తానన్నాడు, నా పని నేను చూసుకుంటాను, నన్ను ఎవరు పట్టుకుంటారులే అనుకోలే ఈ రాణి. మనమైతే అనుకుంటాం, ఎందుకంటే మన ఆలోచన ఫస్ట్ స్వార్థంతో వస్తుంది. కానీ ఆమె స్వార్థంతో ఆలోచన చేయలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళికని, చిత్తాన్ని చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. తను దేవుడు అక్కడ పెట్టిన ప్రణాళికని ఆమె నెరవేర్చిందని. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను పెట్టిన ప్రణాళికని మనం నెరవేర్చే వారంగా ఉన్నట్లయితే ఈ లోకంలో మనం ఏం చూడకపోవచ్చు, పరలోకంలో తప్పకుండా దాని యొక్క ఫలం చూస్తాం. మనం ఒక రాజ్యంగా ఉంటాం అని చెప్పేసి చూసుకున్నాం. అయితే చాలా చక్కటి మాట, చాలా చక్కటి మాట ఏమంటాడంటే, రాణివైన ఎస్తేరు నీకేం కావాలి. 3 సార్లు ఈ మాట చూస్తాం. 3 సార్లు అడుగుతాడు రాజు. 3 సార్లు అంటే కన్ఫర్మేషన్, నీకేం కావాలి. చాలాసార్లు మనలో 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడుగుతాడు, నీకేం కావాలి అంటే. ఏమంది ఆమె, రండి. ఎవరితో సౌండ్ వినపడుతుందా? మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు సౌండ్ వినపడుతుంది, మ్యూట్ లో పెట్టుకున్నామా. థ్యాంక్ యూ. అయితే ఈమె యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, ఇన్ టైంలో, రైట్ టైంలో దేవుని ఎదుట మనం నిలబడినట్లయితే దేవుడే మన యొక్క పరిస్థితిని తారుమారు చేయగల దేవుడు, తారుమారు చేయగల దేవుడు. అంతేకాదు రాజ్యాలని, చట్టాలను తిరగరాయించగల దేవుడు మీ పక్షంగా ఉన్నవాడని గ్రహించవచ్చు. ఇదిగో రాజు తీర్మానం, చట్టం నెరవేరు కాలం వచ్చినప్పుడు ఏం చేశాడంటే, అన్ని సంస్థానాల్లో, అహష్వేరోషు యొక్క సంస్థానాలన్నిటిలో చూడండి, ఆ సంస్థానాలన్నిటికీ ఒక ఇది వెళ్ళినట్టుగా, ఏంటి, ఒక రాజు పత్రము, రాజు ఉంగరము ఎవరికి ఇచ్చాడు? హామానికి ఇచ్చాడు. నీ ఇష్టం ఏమైనా చేసుకున్నాడు. కానీ రాజు ఉంగరం తిరిగి ఎట్లా వచ్చింది తెలుసా? రాణి ఎప్పుడైతే చెప్పిందో, 3వసారి విందునికి పిలిచినప్పుడు అందరికి చాటింపు వేసుకున్నాడట. హీ బోస్టెడ్ హిమ్సెల్ఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, భార్య ముందు, అందరి ముందు. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఒక ఉరికమ్మ ఒకటి చేసి ఆయన కొరకు పెట్టరాదు అన్నారు. చూడండి, మన నోటి ఫలము మనమే అనిపిస్తాం, మన ఇంటి వారే అనిపిస్తారు. ఇంటికి నిజంగా ఎప్పుడైతే ఆ యొక్క హామాను, దుష్టుడైన హామాను ఉరికంబము ఎవరి కోసం చేయించాడు? ఎవరికోసం చేయించాడు? మొర్దెకై కోసం. ఏంటి, దేవుని చేతిలో ఉన్నటువంటి నేను, వారు నా చేతిలో ఉన్నారు గనక వారిని ఎవరు అపహరింపలేడని ప్రభు చెప్తున్నాడు. మనం దేవుని చేతిలో ఉన్నట్లయితే మనల్ని దుష్టుడు ముట్టలేడు. దేవుని వాగ్దానం అది. చాలాసార్లు సాతాను ముట్టుకోవాలని చూస్తాడు, పడేయాలని చూస్తాడు, నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయాలని చూస్తాడు, చంపేయాలని చూస్తాడు. కానీ దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడినట్లయితే దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడండి, కాపుదలనిస్తాడు, చట్టాలను తిరగరాయిస్తాడు. అంతేకాదు రాజాజ్ఞను ఏం చేస్తాడు? రాజు ఆయన రాజాది రాజు, ఆయన గొప్ప కార్యాలన్నీ నీ కోసం చేయగలడు. ఒక్క విషయం మనం గమనించినట్లయితే, హామాను యొక్క ప్లాన్స్ అన్నిటిని తిరగరాయించాడు, వాని మీదకే రప్పించాడు సాతానుడు. వాని ప్లాన్స్ అన్నిటిని కూల్చివేయడానికి ఒక స్త్రీ నిలబడింది. నువ్వు ఆ స్త్రీగా ఉండాలి రాజు ఎదుట. అసలు ఆమె దేవుని ఎదుట నిలబడింది మొట్టమొదటిగా ప్రార్థనలో. తన ఇంటి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే నీవు నేను
ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడతామో సాతానుడు మన పిల్లల్ని, మనల్ని, మన ఇంటి వారిని, మన వంశాన్ని నాశనం చేయాలనుకున్న సాతాను యొక్క ప్రణాళికలన్నీ కూడా చెల్లాచెదరు చేయగల దేవుడు నీకున్నాడు. ఈరోజు దిగులు పడుతున్నావేమో, లేకపోతే బాధపడుతున్నావేమో, నా జీవితం ఏంటి ఇట్లయింది, నా పిల్లలేంటి, నా స్థితి ఏంటి, నువ్వు నిలబడు దేవుని దగ్గర. దేవుడు తప్పకుండా చేస్తాడు. చేయగల దేవుడు మనకున్నాడమ్మా. అయితే ఇంకొక స్త్రీ విషయం నేను ఆలోచన చేయాలనుకున్నాను. ఆమె పేరు అబిగైల్. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. కర్మేలులోని మోయాన్నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురుండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెబొచ్చు కత్తిరించటకు అయిపోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడు, దుర్మార్గుడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించి వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వాళ్ళలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా 10 మందిని పిలిచాడు అండి. 10 మందిని పిలిచి చక్కగా వారితోటి తన ఎవరినంటే పనివారిలో 10 మందిని పిలిచి నాబాల్ లాంటి మూర్ఖుడి యొద్దకు పంపించాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు తెలుసా అండి దావీదు. అక్కడ చాలా మంచి మాట చెప్తున్నాడు. ఏది ఏమైతేనేమి అతని ఇంటికి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి కలిగిన అంతటికి నీ క్షేమ అవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియచెప్పవలను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించేవారు ఉన్నారన్న సంగతి వినబడిన నాకు వినబడి, నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము కీడి చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఏళ్ళ వారు అలాగ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపు. ఒక రాజు అయింది, మంచి మాట ఉంది దావీదు మహారాజుకి. అంతేకాదండి, శత్రువును సహితం ప్రేమించగల మంచి గొప్ప మనసున్న దావీదు. అయితే ఈయన ఒక యజమానుడిగా, ఒక రాజుగా ఉన్నప్పటికీ హంబుల్ హార్ట్ ఉంది. శుభదినం మేము వచ్చితేం కదా, అయితే నీ పని వారిని నీవు అడిగిన ఏళ్ళ వారాలకు చెప్పుదురు. కాబట్టి నా పని వారి మీద దయచూపు. శుభదినమున బ్లెస్సెడ్ డే మేము వచ్చాం కదా, నీకు ఇష్టం వచ్చినట్లు ఈ దాసును నీ కుమారుడైన దావీదునికి ఇమ్ము. ఏమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడండి. కుమారుడైన దావీదుకి ఇమ్ము. నాబాలు కుమారుడా? ఒక రాజు, దేశానికి రాజు అయినటువంటి రాజు ఈరోజు ఒక ఎట్లున్నాడు, దాక్కున్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన కుమారుడు అని అంటున్నాడు అండి. ఎంత మంచి చూడండి, మంచి మనసు ఆయనది. అయితే ఏమంటున్నాడు నాబాలు? దావీదెవడు? యెషై కుమారుడెవడు? తన యజమానులు పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెపొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇస్తున్నా అండి. ఈ ఇచ్చే చేయి కాదు, సెల్ఫిష్ మ్యాన్. పైగా మొరటివాడు, మూర్ఖుడు, ఎందుకు పనికిరానివాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసు అని చెప్పి వారిని అవమానపరిచినప్పుడు వాళ్ళ వెనక్కి దావీదుకి చెప్పినట్టుగా చూస్తున్నాం. అంతటా 13వ వచనంలో దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకున్నాడనగా వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లను, అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నకి దూతను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడే మగాళ్ళు ఉంటారు ఇంట్లో. అయితే నీ సుబుద్ధి పని చేయాలి. ఇండిగో అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసినారు. పొలంలో వారి మధ్య సంచరిస్తున్నంతసేపు అపాయమే గాని నష్టమే గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలకు కాయచున్నంతసేపు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు.
ఇదిగో మేలు చేసిన వారిని మర్చిపోయేటువంటి మూర్ఖుడు ఆయన. ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన అనిపించిందా? ఒకళ్ళ భర్తలు మారు మనసు లేకపోతే, ఎంత ఆస్తున్నా ఏమున్నా ఇవ్వలేని స్థితి ఉంటే, ఒక తగ్గించుకుని వచ్చిన రాజుకే ఇవ్వలేనటువంటి వాడు అలాంటి వాడు. అయితే రాత్రింబగళ్ళు చుట్టూ ప్రాకారంగా ఉండరు. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. అమ్మ, ఈరోజు ఉదయం ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు అని అనుకుంటున్నావా? అయితే బహు జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది ఆలోచన లేకుండా ఏం చేస్తారు తెలుసా? నిన్న మొన్న పేపర్లో చదివాను నేను. ఏంటిది, తల్లి తనకి ఏం కష్టం వచ్చిందో తెలియదు, బహుగా ఆలోచన చేయలేదట. చస్తే ఏమైపోతుంది, చస్తే పీడ వదిలిపోద్ది అనుకుని ఇద్దరు పిల్లల్ని, ఎదిగొచ్చిన పిల్లల్ని తీసుకుని పోయి ట్రైన్కి అడ్డంగా పడింది. నువ్వో గొయ్యో చూసుకుందాం అనుకుంటున్నారా? చాలాసార్లు ప్రాణం వీసికిపోయి ఇలాంటి భర్తతోన నేను సంసారం చేయాల, ఎందుకు వచ్చింది? ఒకడు పెట్టడు, మూర్ఖుడు, మాటలు మాట్లాడుతూ ఉంటాడు, వదరబోతూ. ఈ 4 పోతులు ఉంటాయంట, తెలుసా మీకు? 4 పోతులు. గర్విష్ఠోళ్ళు వదరబోతులుగా ఉంటారు. వాళ్ళు జగడమే పెట్టుకుంటారు. వాళ్ళు చేసిన మేలు మర్చిపోతా ఉంటారు. అయితే వదరబోతు, తాగుబోతు, తిండిపోతూ, తిట్టుపోతట. ఈ 4 పోతులు సోమరిపోతు. సరే, 5వ పోతు. ఈ పోతులు ఉంటారు కొంతమంది ఇళ్లలో. ఇలాంటి పోతులు కంట్రోల్ చేయడం స్త్రీకి సాధ్యమా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూసినప్పుడు నీవు చేయవలసిన దాన్ని ఏమంటున్నాడు? చాలా చక్కటి మాట మాట్లాడాడండి. మా యజమానుడు అతని ఇంటి వారందరూ కీడు చేయి నిశ్చయించున్నాడు గనక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించేయమ్మా. స్త్రీలమైన మనము ఆలోచన లేకుండా దూకుతాం. అందుకని ఆలోచన లేకుండా చేయకపోతే, మంచి ఆలోచన చేయకపోతే నీ జీవితంలో నష్టపోతావు. అందుకని మంచి ఆలోచన, లెస్ అయిన జ్ఞానం దేవుడి నుంచి అడగాల. ఈమె సుబుద్ధే కాదు, అందమైన మొక్కమే కాదు, ఆమెకి సుబుద్ధి ఉందంట. దేవుని వాక్యాన్ని చక్కగా చెప్తుందో. అమ్మా, నీ జీవితంలో ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, సుబుద్ధి కావాలి. ఇది దేవుని నుంచి సుబుద్ధి, డిజర్నింగ్ మైండ్ దేవుని నుంచి అడగాలి. ఇదిగో ఈ రోజున ఈ సుబుద్ధి గురించి మంచి మాట చెప్తున్నాడు. నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏం చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా బహుజాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, యూస్లెస్ మ్యాన్. ఇలాంటి వాడు మన ఇంట్లో ఉన్నారా? అది భర్త అయ్యుండొచ్చు, కొడుకే అయ్యుండొచ్చు, కూతురే అయ్యుండొచ్చు. ఆలోచన చేయి. నువ్వు చేయవలసిన దాన్ని బాగా ఆలోచన చేయి. ఒక ఆమె సతాయిస్తుంది కూతురు అని చెప్పి ఏటీఎం కార్డు అంతా తీసి ఆమెకి ఇచ్చింది. ఆమెకి 60,000 50,000 పైనే పెన్షన్ వస్తే ఒక్కరోజుకి అవగొట్టదట. ఎందుకు ఇవ్వాలి? తెలుసు, తనకి కష్టం తెలుసు, కానీ తన ఇష్టానికి వాడుకునే వాళ్ళకి కోతి చేతిలో కొబ్బరికాయ పెడితే కింద కొట్టాలనా పైన కొట్టాలనా అని నెత్తికేసి కొట్టుకున్నదట. అలాంటి పరిస్థితులు రాకూడదు. కొంతమంది పిల్లలు అడిగిన అన్నీ ఇచ్చేస్తారు. ఇవ్వద్దంటలే, నీ ప్రేమ వాళ్ళని చెడగొట్టకూడదు. ఆలోచించి చేస్తే మంచిదా చెడ్డదా, ఏం జరుగుతుంది నా పిల్లలకి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి. ఇదిగో అయితే మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఉన్నారా ఇలాంటి హస్బెండ్స్? అయితే చాలా జాగ్రత్తగా నువ్వు అడుగులు వేయాలి.
దేవుని వైపు అడుగులు వేయడం నేర్చుకోండి. అయితే ఎవరిని తనతో మాట్లాడనీయదు. అందుకు అబిగేల్ నాబాల్తో ఏమీ చెప్పక త్వరపడి ఆమె నాబాల్తో ఏం చెప్పట్లే, కానీ తన దేవునితో చెప్పింది. ఎలా తెలుసండి అంటే ఆమె బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రభు ఇప్పుడు గివ్ మీ విజ్డమ్, గివ్ మీ అండర్స్టాండింగ్, గివ్ మీ డిజర్నింగ్ మైండ్, ఆలోచన శక్తి, వివేచన ఆత్మనిమ్మని దేవుణ్ణి అడగాల. ఇదిగో త్వరపడి ఏం చేస్తుంది, ఏం చెప్పలేదట. చెప్పకుండా కొంతమంది అంటారు కదా, చర్చికి రండి అమ్మంటే మా ఆయన ఒప్పుకోడండి అంటారు. నిజమా? మీ ఆయన చెప్పి చేస్తున్నావని ఈమె ఏం చెప్పలేదంట. చెయ్యాల్సినవి అయ్యో నా దగ్గర దేవుని పని కొరకు ఏమి ఇవ్వలేనండి నేను అంటారు. అన్నిటికేం ఖర్చు పెడతారు, దేనికో ఖర్చు పెడతారు. దేవుని పనికి చేతులు చాపేవారు. నీ భర్త పిసినాడిసోడైతే నువ్వు ఇచ్చేదానిగా ఉండు. అప్పుడు నీ ఇంటికి ఏమి కొరత రాదు, నీ పిల్లలకి ఏమి తక్కువ కాదు. ఇదిగో మనం ఇచ్చేవాళ్ళమైతే మన పిల్లలకి కొరకు మనం పోగు చేస్తున్నాం అనమాట. మన స్త్రీ ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది. అందుకని నీకున్న దానిలోంచి ఏం చేయాలి, ప్రతి బర్త్డేకి 5,000, 2,000, 3,000 పెట్టి బట్టలు కొనుక్కుంటారు కదా. అదే ఒక చిన్న బీదవాడు, ఒక పిల్ల బర్త్డే చేసుకోలేని వాళ్ళ అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళకి ఎప్పుడైనా బట్టలు కొన్నావా? నువ్వు వేసుకున్నది నీకు కనపడదు, కానీ ఇతరులు వేసుకున్నది నీకు కనపడద్దు కదా. నీ సంతోషాన్ని వేరే వాళ్ళలో చూసుకోవాలంటే నువ్వు ఇచ్చేదానిలో ఉండాలి. ఆమె ఏం చేసిందంటే త్వరపడి, షీఈ్ అ హార్డ్ వర్కింగ్ లేడీ, హార్డ్లీ వర్కింగ్ లేడీ కాదు. చురుకుదనం అంటే చాలా అందమైన మనసు ఈమెకుందంటే అది హార్డ్ వర్కింగ్. కొంతమందికి ఈ హార్డ్ వర్కింగ్ ఉండదు, అస్సలు పనిచేయరు. ఈ మధ్యన మన దరిద్రానికి ఆ స్విగ్గీలు డిగ్గీలు ఏమేమో వచ్చినాయి, ఈ సర్దిపెట్టెలు తగలబడినాయి. ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె ఇడ్లీలు కూడా వండేసి టిఫిన్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడద్దంట, మళ్ళీ తీసి అదే ఇడ్లీ పాత్రలు వేడి చేసి పెడద్దంట భర్తకి పిల్లలకి. అంత సోమర్తనం ఎందుకు? నీ పిల్లలకి కడుపు నిండా అన్నం తినాలంటే నిజంగా అండి. ఏమంటారు, నాకు ఒక చిన్న ఈ మధ్యలో బండి నడపలేకపోతున్నాను, ఎందుకంటే బొట్టన వేల్లో పడిపోతుంది. బొట్టన వేలు ఇట్లా గట్టి పట్టి ఇవ్వట్లేదు. అయితే పెద్ద పిల్లలే, మా పిల్లలు అందరూ మమ్మీ నువ్వే వండావా అంటారు. వంట ఆమెను పెట్టుకుని నేనే వండుతున్నా, నేను వెళ్ళి నిలబడి తాలింపేస్తాను. కొంచెం సేపు పడుకుంటే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఏమనిపిస్తుంది, పిల్లలు తినాలి, కడుపు నిండా తింటే సంతోషం కదా. మమ్మీ నువ్వు వండకపోతే వద్దు, ఈరోజు రసం నువ్వు తాలింపేసావు కదా తినాలనిపిస్తుంది. సాయంత్రం పూట రాదా అంటాను. నిన్న మా పాప వచ్చి మమ్మీ పప్పు చేస్తావా అంది, పెద్ద పాప. మా అల్లుడు గారు ఉన్నారు, అయితే వెళ్ళి గబగబా పప్పు చేశాను. పప్పు చేస్తే అంటాడు, అత్తమ్మ టెంప్టింగ్గా ఉంది, ఆకలేస్తుంది వాసనకి. నిజమే, బెల్లీ ఈజ్ ద నియరెస్ట్ వే టు హార్ట్. అంటే మనం ఏం చేయొచ్చు, మన వాళ్ళకి వండి పెట్టి తృప్తి పడచ్చు, చాలు. అది ఎందుకు, మన పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టుకోలేను ప్రభా, నేను అదే అడుగుతున్నా. ప్రభా, నా పిల్లలకి కడుపు నిండా అన్నం మంచిగా వండి పెట్టుకోలేను, ఆ బలహీనత నాలో నుండి తీసేసి వాళ్ళకి వండి పెట్టుకుని తెచ్చి. ఎన్నో పనులు ఉంటాయి, నిన్నంతా ప్రేయర్ ఉంది, సాయంత్రము వీళ్ళందరూ ఉన్నారు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఆలోచన చేయాలి. మా పర్యావరణాన్ని కోసిపెట్టి వెయ్యమ్మా అంటది. ఎందుకు నేనంటే, మరి నువ్వెందుకు చేస్తావమ్మా, నీకు వచ్చా అమ్మ, నా కూర వేరే నీ కూర వేరే అంటుంది. ఏం కూరలో ఏమో ఆమె గబగబా వండిందంట. ద్రాక్ష 2 ద్రాక్షారస తిత్తులు, దాని నిండా కనీసం 20 లీటర్స్ ద్రాక్షారసం, అంతమందికి
వండిన 5 గొర్రెల మాంసం. ఇవన్నీ చేపించడానికి ఏం కావాలి? టైమ్లీ నాలెడ్జ్ కావాలి. ఏ పని త్వరత, ఏ పని చేయాలి అన్న బుద్ధి మనకు ఉండాలి. సుబుద్ధి కావాలి, ఆలోచన శక్తి కావాలి. అందుకని దేవుని అడగాలి. 5 గొర్రెల మాంసం. వీడు వట్టి పనికి మాలినవాడు, ఎందుకు పనికిరాని వాడు, నన్ను బాగా సతాయిస్తాడు. పని వాళ్ళకే అర్థమైపోయిందంటే నన్ను ఏ విధంగా సతాయిస్తాడబ్బా, ఇట్లాంటి వాడు చేతిలో పడాలే, బాగా తన్నులు తినాలే అనుకోలేదు ఆమె. ఏం చేసిందంట? తను చేయవలసింది చేసింది. వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను గార్ధపముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోండి. ముందు ఆమె కనపడితే వచ్చింది ఆయన భార్య, వేసేయండి అని అంటాడేమో అని ఏం చేసింది? నాకంటే ముందుకు వెళ్ళండి. ఇవన్నీ తీసుకుపోయి ఇచ్చేసి మీరు ఆమె ఏం చేసిందంట? గార్ధపం మీద ఎక్కిందంట. గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, ఈ లోయ అనుభవాలు ప్రతి స్త్రీ జీవితంలో ఉంటాయండి. లోయ అనుభవాలు, అవునండి. ఈ లోయలోనికి దిగిపోవడం ఒక ఆడదానికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఈరోజు లోయలోనికి దిగిపోతున్నావా? నీకు లోయ అనుభవం ఉందా? గాఢ అంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. ఈరోజు గాఢ అంధకారపు లోయ అనుభవంలో ఉన్నావా? నిజమే, ఎటు వెళ్ళాలో తెలియదు. లోయ, అప్పుడు లోయలోనికి వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలి. ఒక ఆడదయ్యండి గాడిద కట్టించుకుని గాడిద మీద ఎక్కి ఏం చేస్తుంది? లోయలోనికి దిగిపోతుందంట. లోయలోనికి గార్ధపు మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనంలో ఆమెకి ఎదురుపడి ఆమె వారిని కలుసుకొని. అంత మునుపు దావీదు నాబాలను కలిగిన దాన్ని అంతట్లో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసినాడే అని అనుకుని అతనుకున్న వారిలో ఒక్క మగపిల్లవాడిని నేను తెల్లవారినప్పటికి నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులు కలుగుని చేయనుగా కానీ ప్రమాణం చేసింది. అబీగేలు దావీదును కనుగొని గార్ధపం మీద నుండి త్వరగా దిగి, ఈ దిగడం అలవాటు చేసుకోవాలి. నేను ఆస్తి గలదాన్ని, ఆడదాన్ని, ఎందుకు పరాయి మగాడు ముందు నేను ఎందుకు దిగాలి అనుకోవట్లే. త్వరగా దిగిందంట. దావీదును కనుగొన్నదట. నువ్వు అసలు ఆయనను కనుగొన్నావా? యేసుప్రభు వారిని. త్వరగా దిగాలి. ఏమున్నా నువ్వు దిగి రావాలి. నువ్వు ప్రభువుని తెలుసుకోవాలి, కలుసుకోవాలి, ఆయన్ని కలుసుకోవాలి. అంటే రక్షణ అనుభవంలోనికి రావాలి. రక్షణ అనుభవం, రాజాదిరాజు అయినటువంటి యేసు ప్రభు వారిని నువ్వు ఆయన్ని వెతికిన ఏళ్ళ ఆయన నీకు తన ప్రత్యక్షపరచుకుంటాడు. ఇదిగో ఆయనని ఎరగడమే గొప్ప కృప. ఆయన కోపము మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన యొక్క వంశం మీద, వాళ్ళు చేసిన పనుల మీద ఉన్నట్టుండి మరణము మనల్ని వెంబడిస్తున్నప్పుడు నీవు సుబుద్ధి కలిగి నువ్వేం చేయాలి? రాజును కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి? రాజు ఈమె దగ్గరకు రాలే, ఈమె రాజు దగ్గరికి పోయింది. మనందరం అంటాం కదా, ప్రార్థన చేస్తారు చాలా మంది, అందరికి ఫోన్ చేసి చెప్తారు ఆపదలో ఉన్నప్పుడు, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, అమ్మా నా కోసం. దేవుని దగ్గరికి వెళ్ళావా ఎప్పుడైనా? నీవు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడిని ఎద్దుకు వస్తాడు. నీ సమస్యకి పరిష్కారమే కాదు, అన్నీ ఆయన చేయగలడు. ఎలా చేయాలో దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం, దట్ ఈస్ హిస్ హెడేక్. ఎలా చేయాలి అన్నది. అయితే దావీదును కనుగొని గార్ధపం మీద నుండి త్వరగా దిగి తన యొక్క హంబుల్నెస్ ని ఆమె హంబుల్నెస్ తోటి, లేకపోతే తగ్గించుకున్న గుణం ఆమెను హెచ్చింప చేస్తానికి టైమ్లీ విజ్డమ్ ని ఆమె వాడింది. ఇక్కడ 5 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. టైమ్లీ విజ్డమ్, ఆమెని ఆలోచన విధానం, టైమ్లీ అప్రోచ్ చాలా అవసరం. స్త్రీకి టైమ్లీ అప్రోచ్, దేవునితో కానీ మనుషులతో కానీ. కొంతమంది పోస్ట్పోన్మెంట్ చేస్తారన్నమాట. వచ్చితే చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే అంటారు. అవునా?
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకు, ఇప్పుడే పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఇది ఆమె ఏం చేస్తుంది, త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఏండి, మనం దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాలు వేయడమే ఎక్కువ. సాష్టాంగ నమస్కారం చేసింది అంటే ఏంటి, తను తను అర్పించుకున్నాడు. టోటల్గా షీ సబ్మిటెడ్ హర్సెల్ఫ్. మన ఈగోని, మన యొక్క ఆస్తిని, అంతస్తుని అన్నీ తీసి పక్కన పడేయాల. నో మ్యాటర్ హూ యు ఆర్, ఎవరన్నా కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. ఆయన ఎదుట సాగిలి పడడం నేర్చుకోవాలి, సాగిలి పడాలి. సాష్టాంగ నమస్కారం చేసిందంట. రెండోది పాదములు పట్టుకుని ఇట్లని, పాదాలు పట్టుకున్నావా? ఆయన మరియా యేసు పాదముల దగ్గర కూర్చుంటేనే ఆమె ఉత్తమమైనది ఎంచుకుందని చెప్పాడు. నువ్వు పాదములు పట్టుకొని ఇట్లా నేను ఏమంది, నా ఏలినవాడా, మై మై మాస్టర్, మై మాస్టర్, నా యజమానుడా, ఏలినవాడు, ఏలేటువంటి వాడా. చాలా మంది దిగరు, కిందకు దిగరు, ఒక మెట్టు కూడా తగ్గించుకోరు, దేవుని పాదాల యొద్ద పడరు. ప్రభా ఏమంటారు తెలుసా, ఆ యొక్క ఏమంటారు, ఒక ఆయన ప్రార్థన చేస్తాడు చూడండి, నేను వారిలో వాళ్ళలాగలేను, వీళ్ళ వాళ్ళలాగలేను, ఈ యొక్క ఈయనలాగా లేను, నేను చాలా మంచివాడిని ప్రభా, నేను సీనియర్ ఫెయిత్ అండి. రెన్యూ యువర్ ఫెయిత్, రెన్యూ యువర్ ప్రేయర్. కొంతమంది పాత ప్రార్థనే, చిలక పలుకులే నీ జీవితంలో. అందుకే రేపు దంచుతా ఉంటే మన ప్రార్థన మారుతుంది. మన జీవితంలో వచ్చిన ఈ చెడ్డ అనుభవాల గుండా దేవుడు మనల్ని మంచి ప్రార్థన తీసుకొని వస్తాడు, పిప్పినంత పడేస్తాడు. అప్పుడప్పుడు మన పైత్య రసాన్నంట నేలకు ఒలికింప చేస్తాడట. పైత్యం ఉంది, చాలా చాలా పైత్యం ఉంది. పైత్యం అంటే తెలుసా? చాలా రకరకాల పైత్యాలు. కొంతమందికి పిచ్చి పైత్యాలు, పైత్య రసం అంతా కక్కేపిస్తాడటండి. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, త్వరగా దిగి దావీదు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లని, దేవుని పాదాలు పట్టుకుని, నా ఏలినవాడ, ఈ దోషం నాదని ఎంచు, దిస్ ఇస్ మై ఫాల్ట్. ఎవరైనా అడ్మిట్ చేస్తారా? వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం పోయి దేవుని దగ్గరికి, చూసావా ప్రభా, నన్ను కష్టాలు పెడతాడు, చూసావా నాయనా ఏంటి బాధలు అని దేవుని ప్రశ్నిస్తాం. కానీ నేను రాత్రి ఒక ఆమెతో మాట్లాడుతా ఉన్నా, ఆమె ఏమని తెలుసండి, అంటే ఆ మంచిది, పాపం ఎవరు లేరు ఆమెకి. రాత్రి 12 గంటలకి ఆమెతో మాట్లాడతాం, అరే నీకు ఎవరు లేరు కదా నాన్న, పాపం మ్యారేజ్ కాలేదు, తమ్ముడు దగ్గర ఉంటుంది, మరదలు వాళ్ళతో ఉంటుంది, కానీ ఎవరున్నారంటే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, పెళ్లి చేయాలని మరి ఆయనకు కూడా లేదు, తెలియలేదు ఆడపిల్లకు పెళ్లి చేయాలని, ఎవరు పట్టించుకోలేదు అంటే అందుకు ఇంత వయసు వచ్చింది, 89వ సంవత్సరంలో పుట్టిందా. అమ్మ లేదు, అమ్మ లేకపోతే ఎవరు చూస్తారు కదా. అయితే ఆమె బాధపడతా ఉంది. నేను సరేరా, జరిగింది జరిగిపోయింది, నువ్వు జాబ్ చేసుకో, ఇప్పుడు చేసే పని నువ్వు చేయలేకపోతున్నావు, దానికి బిజినెస్కి చాలా తిరగాలి, ఆడపిల్ల ఏం తిరుగుతావు, ఒక దగ్గర కూర్చుని ఏదైనా హాస్టల్లో కానీ ఎక్కడైనా జాబ్ చూసుకో, నేను చూస్తాను అని చెప్పి మాట్లాడు, లేకపోతే పెళ్లి సంబంధమైనా చూస్తాను, నువ్వు పెళ్లి చేసుకో అని అంటే, నాకు కుక్కలు ఉన్నాయి ఆంటీ అని. కుక్కలు ఉంటే నీ లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డాగ్స్. కొంతమంది కుక్కలు ఉన్నాయని దేవుని మందిరానికి మానేస్తారు. ఒక కుక్క వాల్యూ చేయలే దేవుడు, ఎంత చీప్ మెంటాలిటీ. ఒక కుక్కకు జ్వరం వచ్చిందండి, వామిటింగ్స్ చేసుకుంటుందండి, అది ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేస్తుందండి, అందుకని చర్చికి వెళ్ళి సిగ్గులేదు. దేవుడిని నువ్వు దేనికి పణంగా పెడుతున్నావు? ఏమనిపించట్లేదా? దేవుడు ఎక్కడ?
నీ కుక్క ఎక్కడ? కుక్క అంత విలువలేడా దేవుడు? పడేసేయి తీసుకెళ్ళి. దానికోసం నువ్వు పందెరం మానేయద్దు, దానికోసం ప్రార్థనా మీటింగ్లు మానేయద్దు. మొన్న మా అల్లుడు గారు చెప్తున్నారు, వాళ్ళ చర్చిలో అంట ఒకళ్ళు మందిరానికి వస్తారంట, చాలా భక్తిగా నటిస్తారట, కానీ కుక్కలు ఉన్నాయని ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండిపోతారట. ప్రతి ఆదివారం ప్రతి దేవుని మందిరం రోజున వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారట. నువ్వేంటి, నీ తగ్గింపేది? అసలు దేనికోసం బతుకుతున్నావు? నీకు అవసరం వస్తే మాత్రం వస్తావు, ఇదే కావాల్సింది కాదు. టైమ్లీ అప్రోచ్, టైమ్లీ అప్రోచ్ చాలా విషయం. టైమ్లీ టాక్. ఆమె చూడండి ఏం చెప్తున్నా, ఈ దోషము నాదని ఎంచు. టైమ్లీ టాక్ ఉంది ఆమెకి. ఒక హంబుల్ హార్ట్ లోంచి వచ్చేది టైమ్లీ టాక్. కొంతమంది పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడతారు. మొన్న ఒక ఆమె చాలా లావుతుంది. నేను చెప్పాను కదా రాత్రి ఆమెతో మాట్లాడుతూ ఉంటా, ఆంటీ నాకు జాబ్ వద్దు, నాకు పెళ్ళి వద్దు, కుక్కలు కావాలి నాకు. ఇదేంద్రా దేవుడా, కుక్కలు ఎందుకురా నీకు? కుక్కలు నీ జీవితాన్ని నిలబెట్టవు, కొన్ని సంవత్సరాలకు చచ్చిపోతాయి. అది నా ప్రాణం ఆంటీ. మరి నీకోసం ప్రాణం పెట్టిన వాడి సంగతి ఏంటి? మొన్న ఒక ఆమెతో మాట్లాడుతుంది, అదా అవంటది కదా, కుక్క అనకూడదంట, దాన్ని వాడు అనాలంట, పేరు పెట్టి పిలవాలంట. నేనన్నాను, మనుషులకే విలువ లేని రోజుల్లో కుక్కని ఏమని పిలవాలి? దరిద్రం అండి, ఇదో పిచ్చి పట్టుకుంది. మొన్న ఒక పెళ్ళైన పేపర్లో వచ్చింది, పెళ్ళైనామంటే కుక్కని తీసుకెళ్ళి, పెంపుడు కుక్కని, ఫోన్లే పాపం ఏదో తెచ్చుకుందిలే అనుకుంటే ఆ కుక్కనంట పెళ్ళైన మొదటి రోజు రాత్రి కుక్కని తీసుకొచ్చి మధ్యలో పడుకోబెట్టుకుందంట. నా కుక్క లేకుండా నేను పడుకోలేనని. ఆడు విడాకులు ఇచ్చిపోడు, ఏం చేస్తాడు మరి? ఏంటిది ఇది, ఏంటిది ఇది, ఏం చేస్తున్నారు నాన్న? నేను కావాలా కుక్క కావాలా తేల్చుకో అన్నాడంట మొదటి రోజు. అంటే నాకు కుక్కే కావాలని విడాకులు తీసుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఎందుకు పెళ్లి? ఏది వాల్యుబుల్ మన లైఫ్లో? భర్తతో మాట్లాడడానికి టైం లేదంట ఆమెకి. చూడండి ఏమంటుంది చూడండి, నీ దాసరాలని నా ఏళ్ళవాడ నాదో ఈ దోషం నాదనించు, నీ దాసరాలని నన్ను మాట్లాడి, లెట్ మీ టాక్ టు యూ, నా బాధ విను అని చెప్పంట. నువ్వు కూడా దేవునితోటి మాట్లాడడం చాలా ముఖ్యం. ఈ దాసరాలైన మాట ఆలకించు, నా ఏళ్ళ వాడా దుష్టుడైన ఈ నాబాల్ని లక్ష్య పెట్టవద్దు. మనమైతే ఏమంటారు తెలుసా, ఏం చేస్తాం ఆడ మస్తు ఇది, ఇక నేనేం చేయలేనయ్యా అంటాం కదా. కానీ ఈ నాబాల్ని లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణం సూచించున్నది, అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. పాపం ఆయన మొరటోడండి, ఏం చదువుకోలేదండి, ఏమనుకోవద్దండి. మిమ్మల్ని నా ఏళ్ళని వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఎవరి ఎదుగు పంపించాడు పనివారిని? నాబాల దగ్గరికి. ఈమెకి ఎట్లా కనపడతారు? నిజంగా స్త్రీ ఎంత మంచి గుణవతి చూడండి. మనకు కూడా ఆ దోషములు, ఆ పాపములు, ఈ మంచి మాట మాట్లాడుతుంది, నాకు కనపడలేదు, నా ఏళ్ళని వాడా యెహోవా జీవంతోడు అంటుంది. ఈ తప్పు నాదని ఎంచు, ఈ తప్పు నాదని ఎంచు, నేను పాపిని, నాకు కనపడలే అంటుంది. ఎంత హంబుల్ ఇస్తుంది. ఈరోజు నీవు కూడా మరి ఆ హంబుల్ హార్ట్ తోటి ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన రాజు ఎదుట నీకుంటే, నీ ఇంటి వారి ప్రాణం, నీ భర్త ప్రాణం అందరినీ కాపాడుకుంటాడు. ఆ యొక్క రాణి తన దేశంలో ఉన్న యూదులందరినీ కాపాడుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళింది. ఈమె తన భర్త ప్రాణాలు తన ఇంటి వారిలో ఎవరు అంటే పనులతో మగాళ్ళు అనేవాళ్ళు బతకనీయకుండా చంపేస్తానన్న రాజు కోపానికి అడ్డంగా నిలబడుతుంది. యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ బిట్వీన్ ద లార్డ్స్ యాంగర్. దేవుని యొక్క కోపానికి నీవు నీ జీవితంలో వచ్చే ఆ యొక్క దోషం యొక్క
ఫలానికి అడ్డం నిలబడే స్త్రీగా ఉండాలి. స్టాండ్ ఇన్ బిట్వీన్ గాడ్స్ రాత్. ఈరోజు అలాంటి స్త్రీగా నువ్వు ఉండాలి. ఈ రాజు దగ్గర నిలబడటానికి ఇష్టపడిందండి. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? టైమ్లీ వర్క్ కావాలి. ఈమె టైమ్లీ వర్క్ చేసిందా? చేసింది. పోస్ట్పోన్మెంట్ చేయలే. ఇవాళ పని రేపు చేస్తా, 200 అంతమందికి వంట చేసుకుని వెళ్ళాలంటే ఎట్లా అని అనుకోలే అండి. ఈరోజు నీవు కూడా దేవుని కోసం నిలబడతాలి. అనేకుల కొరకు అడ్డంగా నిలబడగలవా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోజాడి ముఖాలుని ప్రార్థన చేసి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ తప్పు నాదనించు, నా వాళ్ళకి సరైన టైంలో సరైన మాట చెప్పలేదు, ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని నేర్పించలేదయ్యా, ఇప్పుడు నాకు నేర్పించిన ఆయన, ఈ తప్పు నాదనించు అని బతిమలాడారు. ఎప్పుడైనా బతిమలాడుకుంటే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్. అద్భుతం చెయ్యయ్యా నా జీవితంలో అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ శాపాన్ని కొట్టివేయినైనా అని చెప్పి దేవుని బతిమలాడుకోవాలి. మనం బతిమలాడుకోవాలి. నిజమైన సుబుద్ధి ఇది. నిజమైన సుబుద్ధి ఇది. డబ్బులు దాచుకోవడం సుబుద్ధి కాదా నాన్న? దాచుకోవద్దంటలే, రాబోయే కాలానికి దాచుకోవాలి. అయితే కొంతమందికి ఏముంటుంది తెలుసా? ఎప్పుడు బంగారం పిచ్చి, కొంటనే ఉంటారు. వాళ్ళ టాక్ అంతా ఎక్కడికి పో బంగారం మీద ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు తొందరగా మోసపోతారు. ఏం చేస్తావు? ఆమెకున్నది ఖర్చు పెట్టిందంట, అంతే కదా. 5 గొర్రెల మాంసం వండుకొని తీసుకునే లేదు, ఖర్చు పెట్టిందా లేదా? టు సేవ్ హర్ పీపుల్. నువ్వు కూడా నీ ఇంట్లో ప్రార్థన కూడికి పెట్టించుకోవాలా? అమ్మో ప్రార్థన కాబట్టి ప్రార్థన కూడికి పెట్టించుకుంటానికి మా దగ్గర డబ్బులు లేవమ్మా అంటుంది. అవునా? కురుకురేలు కొనిస్తావా పిల్లలకి? ప్లాస్టిక్లు. ఐస్ క్రీమ్ కొనిస్తావా? కొనియొద్దంటలే. అవి ఏదేదో అవుతాయి పిల్లలకి. హాస్పిటల్ బిల్లు ఎంత అవుతాయి? 10,000, 20,000 అనవసరమైన వాటికి. నిన్ను ఎక్కడ లాగాలో తెలుసు, ఎక్కడ స్పాట్ పెట్టాలో తెలుసు దేవునికి. నువ్వు అనుకోవద్దు దేవుడు చూడలేదని. దేవుడు నేను చూడలేదు, నేను దాచిపెట్టుకున్నాయి కూడా చూడలేదు. లేదు నాన్న, నీకున్నది ఖర్చు పెట్టాలి దేవుని పని. ఇన్వెస్ట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, ఇట్ విల్ బి మల్టిప్లైడ్ అండ్ కమ్ టు యూ బ్యాక్. నీ దగ్గరికి అది ఏమయ్యేస్తుంది? ఆశీర్వాదమై తిరిగి వస్తుంది. మీరు చిన్న చేత్తోటి దేవుడికి ఇవ్వచ్చు, ఆయన పెద్ద చేత్తోటి ఆకాశాన్ని భూమిని పుడిసిట్లో దోసిట్లో నీళ్లు పట్టుకొని కొలిచే దేవుడట. ఆయన దోసిట్లో లేకపోతే అరచేతిలో నీళ్ళు అన్నిటిని కొలవగల దేవుడంట. అంత పెద్ద చేతితోటి నీకు ఇస్తాడు. చూడండి ఆమెకి ఎంత భాగ్యం వచ్చింది. నేను ఎందుకు చెప్తాను? ఆమె ఆ పని చేసింది కదా, సుబుద్ధి చూపించింది కదా. అయితే నా ఏళ్ళవాడ యెహోవా జీవంతోడు, ఈమె దేవుని తెలుసుకుని ఉన్న స్త్రీ, నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. బై ఫెయిత్ షీస్ టాకింగ్. ఇంకా ఆపలే, ఆయన ఏం వర్డ్ ఇవ్వలే. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపిన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవంతోడు, నీవు జీవంతోడు అని ప్రమాణం చేయుచున్నాను. ఎంత విశ్వాసం కదా తన వారిని కాపాడుకోవడానికి. నువ్వు కాపాడుతావు ప్రభా. కొంతమంది తిడతానే ఉంటారు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అదైపోతావు, ఇదైపోతావు. ఒకప్పుడు నాకు కూడా కోపం ఉండేది బాగా. ఎవరైనా ఏదైనా చేయంగానే, పిల్లలు ఏదైనా చేయంగానే బాగా తిట్టేదని. కానీ ఇప్పుడు ఆ మాటలు కాదు, లోపల దీవిస్తా ఉన్నా ప్రభా. మేక్ దెమ్ సంథింగ్ యూస్ఫుల్, గ్రేట్, వండర్ఫుల్ వర్క్ చేయ వాళ్ళలో. ఇట్ సేవ్ దెమ్ లార్డ్ అని ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు వెంటనే ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తా ప్రభా. వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, ఏదేదో హర్టింగ్గా మాట్లాడతారు. అయితే ఏమంటుంది? నా ఏళ్ళు వాడకు మీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకను, నా ఏళ్ళు వాడకు నిన్ను వెంబడించి పనివానికి ఇప్పించు. ఎవరికి ఇప్పించమంటుంది? నువ్వు తినొద్దయ్యా,
నేను అంతటి అర్హురాలను కాదు. పనోళ్ళకి ఇప్పించు ప్లీజ్, పనోళ్ళకి అండి. ఈమె తయారు చేసిన అన్ని పనివారికి ఇవ్వని కోరుకుంటుంది. దేవుని సేవకులు దగ్గర వాళ్ళకి ఈ ప్రభా అని కోరుకుంటుంది. వాళ్ళని దీవించు ప్రభా. మీరు ఎప్పుడైనా సేవకుల కోసం ప్రార్థన చేశారా? వాళ్ళకున్న అవసరతలు చూసారా? పనివారికి ఇప్పించు అని కోరుకుంటుంది. నీ దాసరాలను నా తప్పు క్షమించు. ఎప్పుడైనా ఈ మాట చెప్పారా? నా తప్పు ఇది, నన్ను క్షమించు అని అడిగారా? ఇదిగో నా తప్పు క్షమించు, నా ఏళ్ళ వాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. ఎవరు యుద్ధం చేస్తున్నాడంటే నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏళ్ళ వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. శాశ్వతమైన సంతతినిచ్చును. ఎవరా శాశ్వతమైన సంతతి? యేసయ్య. దావీదు వంశంలోంచి వచ్చాడు కదా. శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయం కలగకుండాను, నేను హింసించుటకై నీ ప్రాణం తీయుటకై ఎవడైనా ఉద్దేశించిన నా ఏలిన వాడకు నీ ప్రాణం నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. జీవపు మూటలో కట్టబడింది. ఒకడు వడిసెల్లో రాయి విసినట్లు ఆయన శత్రుల ప్రాణం విసిరివేయను. యెహోవా నా ఏలిన వాడకు నిన్ను గుర్చిన సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నేను ఇశ్రాయేల్ మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత ఐ నో యు విల్ బికమ్ ఎ కింగ్. నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడకు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడకు నీకు పగదీర్చుకున్నందుకే గాని మనోవిచారమునైన దుఃఖమునైను నా ఏలిన వాడనకు నీకు ఎంత మాత్రం కలగకపోనుగాక అంటది. నువ్వు రాజు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక ఆయన చంపించేశానే అని ఆ రక్తాపరాధం, ఆ గిల్టీనెస్ నీలో ఉండకుండాను గాక అంటది. ఎంత చక్కగా చెప్తుందండి. టైమ్లీ వర్డ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడతారు, తప్పుని సమర్థిస్తూ మాట్లాడతారు. తప్పుని సమర్థించట్లే, తప్పుకి ఉగ్రతకి మధ్యలో నిలబడుతుంది. పక్క జరగా ఆడదాన్ని నువ్వేంది అంటలే ఆయన మాటలు కూల్ చేస్తున్నాయి. ఆమె మాటలు ఆయనను కూల్ చేస్తున్నాయి. ఇదిగో నీకు మేలు కలుగు చేసిన తర్వాత నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. 31వ వచనం, నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ. ఆ మాటలన్నీ ఆయన హృదయంలో ప్రింట్ అయిపోయినాయండి, ఎంబోజ్ అయినాయి. అంటే అందుకని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను పగ తీర్చుకోకుండా ఇద్దరు మన ప్రాణహాని చేయకుండా నన్ను ఆపినందుకై అమ్మ నీకు ఆశీర్వాదం దేనికి కలుగుతుందో తెలుసా? ప్రాణం తీయకుండా దేవుని ఆపితే, పగ తీర్చుకోకుండా దేవుని ఆపితే నీవు ఆశీర్వాదం నందుదుగాక. నేను చెప్పట్లే, 33వ వచనం, ప్రాణ తీయకుండా నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం పొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఒక రాజును కలుసుకున్నప్పుడు, అడ్డంగా నిలబడినప్పుడు నీకు ఆశీర్వాదం. ఇది దేవుడిచ్చేది. ఇదిగో డిజర్నింగ్ మైండ్ తోటి, అంటే వివేచన ఆత్మను కలిగి ఈమె ఎప్పుడైతే ఈ పనులన్నీ చేసిందో, ఈ మాట మాట్లాడిందో, నీకేమో వస్తుంది? ఆశీర్వాదం. తర్వాత మనకు తెలుసు ఆమె ఏం చేసింది తెలుసు? 35 తన యొద్ద నుండి ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, నీ మాట నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి సమాధానంగా వెళ్ళు అంటున్నాడు. నేను కూడా కొన్ని విషయాలు ప్రార్థన చేస్తా ఉన్నాను ఈ రోజు కొరకు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే, సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన. అబిగేల్ తిరిగి నాబాల్ వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు, ఆయన ఏం చేస్తున్నాడంటే రాజులు విందు చేసినట్లు, నాకు టైం లేదు, గొప్ప విందు చేసుకుని ఉంటే వెళ్ళి ఏం చేసింది? చక్కటి మాట ఏమంటది? తాగుచు బహు సంతోషంగా మత్తుగా ఉండిన గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దిగాని గొప్పగా మరి ఏమీ నీవు ఏం చేయాలి? మత్తుగా ఉన్నప్పుడు ఏం చెప్పొద్దమ్మా. రకరకాల మత్తుల్లో ఉంటారు, తాగి విందు చేసుకుంటా ఉంటారు,
కొంతమంది రకరకాల విందుల్లో నేనేమో ఏడ్చి ప్రార్థన చేసి నీ ప్రాణాలు కాపాడితే నువ్వేం చేస్తున్నావు? తాగి తందనాలు ఆడుతున్నావా? దుర్మార్గుడా, నీ ప్రాణం ఇట్లా తీసేసేవాడు తెలుసా? అది ఇది అని చెప్పలే. ఆయన మత్తు దిగే వరకే చెప్పక, చెవిటోడ మధ్యన శంఖం ఊదినట్టుగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి? మత్తు దిగే వరకు. డబ్బు మత్తులో ఉండొచ్చు, గర్వ మత్తులో ఉండొచ్చు, అమ్మాయిల మత్తులో ఉండొచ్చు, సిగరెట్ల మత్తులో ఉండొచ్చు, తాగుడు మత్తులో ఉండొచ్చు, రకరకాల మత్తులు. ఈ మత్తు దిగే వరకు, తెల్లవారే వరకు, నీతి సూర్యుడు నీ మీద ఉదయించే వరకు నువ్వేం చెప్పబాకు. నువ్వు దేవునితో మాట్లాడు, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నీ పని నుంచి ఊరుకుందంట. పొద్దునే మత్తు దిగిన తర్వాత నాబాలు ఏం చేశాడు? ఆ రాత్రి వల్ల బిగుసుకుపోయాడంట. చెప్తే 10 దినములు అయిన తర్వాత యెహోవా నాబాలును మత్తుగా ఇన్ టైంలో ఆయన చచ్చిపోయినాడు. దేవుడు పక్కకు తీసేసినాడు. అయితే ఈ సుబుద్ధి ఆమెను కాపాడమే కాదు, శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చింది. ఎలాగ తెలుసా? రాజు ఆమెను రాణిగా పిలుచుకొని తన దేశానికి ఉన్నతమైన స్థలంలో ఆమెను పెట్టినాడు. ఆమెను ఆదరించినాడు. నీ భర్త విషయమై నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకాలి. నువ్వు బతికి వాళ్ళని సంపాదించుకోవాలి. అప్పుడు పరలోకంలో నువ్వు సంపాదించిన ఈ స్థలాన్ని బట్టి, సంపాదించిన మనుషులను బట్టి దేవుడు తన యొక్క రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు? నీకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి కొరకై ఆమెను రాణిగా చేసుకున్నాడట. నీకు కూడా నువ్వు దేవుని దృష్టిలో రాణిగా ఉండాలి. ఒక వేస్ట్గా ఉండొద్దు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుని, అబిగయలు లాంటి అబిగయలు రాజుని ఎదుర్కొన్నట్టుగా ఈరోజు ప్రభువుని నువ్వు ఎదుర్కొని, ప్రభు నాకు సహాయం చేయవా, ఈ తప్పు నాదే అని మోకాల నుండి ఉపవాసం నుండి ప్రార్థన చేసి త్వరపడి చేయవలసిన పని నువ్వు త్వరగా చేయాలి. దేవుని మందిరానికి రాకపోతే బతిమలాడో బామాలో ఏదో ఒకటి చేసి, అయ్యా రావా ప్లీజ్ అని చెప్పి పిల్లల్ని పెద్దల్ని అందరినీ దేవుని మందిరానికి తీసుకునేలా దాసులను కూడా రాజు దగ్గర తీసుకెళ్ళింది. గాడిదలతో పాటు దాసులు రాకుండా ఉంటారా? ఇవన్నీ చేయలేదా? అదిగో వాళ్ళందరికీ టైంలీ మాట చెప్పింది, ఉగ్రత నుంచి తప్పించుకోవాలని చెప్పింది. అలాగే నువ్వు కూడా దేవుని మందిరానికి అనేక మందిని నడిపించడానికి, అలాగే దేవుని ఉగ్రత నుండి అనేకులను తప్పించడానికి దేవుడు నన్ను బహుగా వాడుకున్నదాకా అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇవ్వు ప్రభా. నేను నిలబడతా. ఐల్ స్టాండ్ ఇన్ బిట్వీన్, ఐల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్, ఐల్ స్టాండ్ ఇన్ బిట్వీన్. శాపము ఆశీర్వాదానికి మధ్యలో, శాపానికి ఉగ్రతకి మధ్యలో నిలబడతాను. ఆశీర్వాదం నేను పొందుతాను. ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకే ఆశీర్వాదం నందుదుగాక. నువ్వు చూపించిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నువ్వు చూపించే బుద్ధి విషయమై మనందరికీ దేవుడు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకో.